బాదం ప్రతిరోజు తింటున్నారా? రోజు ఎన్ని బాదం పప్పులను తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా? బాదం పప్పు తినటం వలన అందం ప్రయోజనాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ప్రతిరోజు 4 బాదం పప్పులను తినటం వలన శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులను తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. బాదం తినని వారు కూడా ఈ వీడియో చూసి తినటం అలవాటు చేసుకుంటారు. బాదం పప్పులో విటమిన్ ఇ, కొవ్వు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలున్న ఫ్లావనైడ్స్, మాంసకృతులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇన్ని పోషకాలు ఉన్న బాదంను ప్రతిరోజు తినటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుందాం. ప్రతిరోజు బాదం పప్పులను తినటం వలన శరీరానికి అవసరమైన మంచి కొవ్వును పెంచి శరీరానికి హాని కలిగించే చెడు కొవ్వును తగ్గిస్తుంది. బాదంలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. ఈ పోషకాల లోపం కారణంగా ఆస్టియోఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల మహిళలు తప్పనిసరిగా ప్రతిరోజు బాదం పప్పును తింటే ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడొచ్చు. బాదంలో విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటం వలన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి సూర్యరశ్మి కారణంగా వచ్చే చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ప్రోటీన్ కూడా సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని హైడ్రేట్ గాను మృదువుగాను ఉంచుతుంది. బాదంలో విటమిన్ డి మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన అనేక రకాల కాస్మెటిక్స్ తయారీలో కూడా వాడతారు. శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే జుట్టు రాలిపోతుంది. అందువల్ల ప్రతిరోజు బాదం పప్పులు తినటం వలన జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. భోజనం చేయటానికి ముందు బాదం పప్పులను తినటం వలన బాదంలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగించి తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది. దాంతో బరువు కూడా తగ్గుతారు. గర్భిణీ స్త్రీలకు బాదం చాలా బాగా సహాయపడుతుంది. బాదంలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన ప్రసవ సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది. అలాగే కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యానికి కూడా బాగా సహాయపడుతుంది. బాదంలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. బాదం తినేప్పుడు ఎక్కువగా నీరు తాగటం వల్ల అది జీర్ణక్రియ రేటును పెంచుతుంది. పేగుల కదలికలకు సరిపోయే మొత్తంలో అంటే 4 బాదం తింటే సరిపోతుంది. బాదంలో పొటాషియం ఎక్కువ, సోడియం శాతం చాలా తక్కువ. కాబట్టి రక్తపోటు సమస్య ఉండదు. రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మధుమేహంతో బాధపడేవారు భోజనం తర్వాత బాదంను తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచుతుంది. తద్వారా శరీరానికి అవసరమైన ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మర్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.